యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ముందుకు తిన్న ప్రార్థన తీసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు నేను తండ్రి సద్యులు విధానాన్ని బట్టి మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించమని తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి వినగల గ్రహించగల మనకు వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభుత్వ నేతనం బ్రతిమారు వినామం కోరుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభునందు ప్రియులారా, ఈ దేవునికి ఏర్పడిన లేఖన భాగం చూసినట్లయితే చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి 44 వచనం చదువుదాం. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పెను. ఇప్పుడు పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినముకి చేయబడిన అంశం ఏంటంటే రక్షకుని కన్నీరు. ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి పట్టణంలోకి వచ్చారు. ఆయన ఎక్కడికి? యెరూషలేము పట్టణానికి ఆయన వచ్చారు. అంటే ఇంతకుముందు ఎప్పుడు రాలేదా? వచ్చారు. కానీ ఇది చివరిసారి అన్నమాట. ఆయన మరణము యెరూషలేములో అన్న విషయం ఆయనకు ముందే తెలుసు. అందుకని ఆయన యెరూషలేమునకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, ఏడవడం అంటే ఆయన ఏడవడం అని కాదు. ఏడవడం అంటే ఏంటంటే ఆయన మనసులో బాధపడ్డాడు, చింతించాడు. మన విషయమై ఆయన బాధపడ్డాడు. ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. నీవి ఈ యొక్క సంగతులు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ నీవు తెలుసుకోవట్లేదు. ఆ సంగతులు ఏమి నీవు తెలుసుకోవడం లేదు. ఇప్పుడు నీ కన్నులకు ఏమైపోయినాయట? మరుగు చేయబడి ఉన్నవి. నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ప్రియులారా, ఆయన యెరూషలేముకు రావడంతోనే ఆయన వెళ్ళింది ఎక్కడికి అంటే ఆయన దేవాలయానికి వెళ్ళారు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ జరుగుతున్నవి ఏంటంటే కింద చూసినట్లయితే 45వ వచనంలో ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరమని రాయబడి ఉన్నది. నా మందిరము ప్రార్థనా మందిరమని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. దాన్ని ఏం చేశారు? మీరు దొంగల గుహగా చేస్తున్నారు. మందిరంలో జరగాల్సింది ఏంటి? ప్రార్థన. కానీ మీరు దాన్ని ఏం చేస్తున్నారు? దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. చూడండి, మొదట దావీదు చూసినట్లయితే, దావీదు మహారాజు చూసినట్లయితే ఆయన
దేవునికి దేవాలయం కట్టాలని నిర్ణయించుకున్నారు. దేవాలయాన్ని కట్టాలి, మనం అందరం మంచి మంచి ఇండ్లలో నివసిస్తుండగా ఆయన ముందు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. ఎవరు? మోషే. గుడారంలో ఉండడం ఏంటి, మంచి దేవాలయం కట్టాలి అని దావీదు నిర్ణయించుకుంటే ప్రభు అన్నారు, అలా కాదు, నేను నీ కుమారునితో కట్టించుకుంటాను, నీ కుమారునితో నేను దేవాలయము కట్టించుకుంటాను. ఎందుకంటే నీ చేతులు రక్తము ఒలికించిన చేతులు. ఈ చేతులు ఎలాంటివి? రక్తము ఒలికించబడిన చేతులు. అంటే ఏంటి? ఆయన దావీదు యుద్ధవీరుడు ప్రియులారా. యుద్ధం అంటే ఏంటి? నరికి పారేయటమే, కనపడిన వాడిని శత్రువుల్ని నరికి పారేయటమే, రక్తం చిందించటం కదా. నీ చేతిలో రక్తం ఒలికించబడిన చేతులు కనుక నేను నీ కుమారునితో కట్టించుకుంటాను అని చెప్పాడు. సరే, దావీదు ఒప్పుకున్నాడు. దేవుని మాట తనేమి అబ్జెక్షన్ చేయలేదు. సరే, ఆ విధంగా ఆయన ఒప్పుకున్నారు, దావీదు ఒప్పుకున్నారు. తర్వాత అంటే సంపాదించినవన్నీ కూడా దావీద్దే. యొక్క దేవాలయానికి కావాల్సినవన్నీ కూడా దావీదే ఏర్పాటు చేశాడు. కానీ కట్టింది ఎవరు అంటే సొలొమోను. దావీదు కుమారుడైన సొలొమోను కట్టాడు ఆ దేవాలయాన్ని. అది మొదటి దేవాలయం. ఎన్ని సంవత్సరాలు కట్టాడు అంటే 7 years కట్టినట్లుగా మనం చూస్తాం ఆ దేవాలయాన్ని. కట్టిన తర్వాత చాలా అసలు ఏ దేవాలయం కన్నా అసలు ఏ దేవాలయము సొలొమోను కట్టిన దేవాలయం కన్నా మించింది ఏది లేదు. అసలు అంత బ్రహ్మాండంగా కట్టాడు అన్నమాట. మరి బంగారము, వెండి ఇవన్నిటితో మరి చాలా బ్రహ్మాండంగా కట్టినట్లుగా మనము చూస్తున్నాం. అలాంటి దేవాలయాన్ని ఈ యొక్క నెబుకద్నెజరు, మీకు నెబుకద్నెజరు అంటే మీకు గుర్తు రావాలి వెంటనే. ఎవరు నెబుకద్నెజరు అంటే? ఎవరైనా బబులోను చక్రవర్తి. అంటే బబులోను చక్రవర్తి అంటే దానియేలు గ్రంథంలో కనపడతాడు కదా. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఆయన గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరుని గడ్డి మేయించాడు కదా, గడ్డి తినిపించాడు. ఎవరైతే గర్వంగా ఉంటారో వారిని ఆ విధంగా చేస్తాడు దేవుడు. తర్వాత బుద్ధి వచ్చింది నెబుకద్నెజరుకి. కానీ దానికి ముందు జరిగింది ఏంటంటే, ఈ యొక్క నెబుకద్నెజరు ఏం చేశాడు అంటే, ఈ సొలొమోను కట్టిన దేవాలయాన్ని ఏం చేశాడు? ఆ చుట్టూ ఉన్న యొక్క ప్రాకారాలని పడగొట్టి ఆ దేవాలయంలో చొచ్చుకొని వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న మరి విలువైన వస్తువులన్నీ కొల్లగొట్టుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకేముంది? ఇంకా దేవాలయంలో ఏమున్నాయి? ఇంకేమైనా తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు కదా. తర్వాత రెండవసారి జెరుబ్బేలు నాయకత్వంలో ఆలయము కట్టబడింది. ఆలయం కట్టబడింది అంటే మళ్ళీ పునరుద్ధరించబడింది. అంటే సొలొమోను కట్టిన దేవాలయం అంత కాదు, కానీ మొత్తానికి పునరుద్ధరించారు ఆ యొక్క దేవాలయాన్ని. తర్వాత ఏమైందంటే, ఆ రెండవ దేవాలయాన్ని కూడా మరి ఆరాధన జరుగుతూ ఉంది. తర్వాత ఏమైంది? అంతియోకస్ ఎపిఫైనస్ అని రోమ్ చక్రవర్తి, అంతియోకస్ ఎపిఫైనస్ అనొక రోమ్ చక్రవర్తి ఏం చేశాడు? గొప్ప సైన్యంతో వచ్చి ఏం చేశాడు తెలుసా? గొప్ప సైన్యంతో వచ్చి ఆ యొక్క యూదుల్ని కనపడిన వారిని కనపడినట్టు చంపివేసి కొంతమంది తప్పించుకున్నారు. కొంతమందిని ఏం చేశాడు? ఆ పందుల్ని చంపి పంది మాంసము వారి నోట్లో బలవంతంగా కుక్కే ప్రయత్నం చేశాడు.
బలవంతంగా యూదుల నోట్లో పట్టుకున్న వాళ్ళని వాళ్ళ యొక్క నోట్లో పెట్టడం ప్రారంభించాడు యూదుల నోట్లో. అదేవిధంగా పందిని చంపి ఆ పంది యొక్క రక్తాన్ని ఎక్కడ ఇది ఎరుసలేము దేవాలయపు గోడల మీద ఈ యొక్క రక్తాన్ని అంతా కూడా చల్లాడు. అంటే ఏంటి, అక్కడ ఏమైపోయింది, దాంతో ఆరాధన అక్కడతో నిలిచిపోయింది. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. యూదులకు ఈ యొక్క ఇది పందులు ఇవన్నీ కూడా చివరి యెషయా గ్రంథంలో మనం చూస్తాము. వారికి హేయమైనవి అన్నమాట. ఆ పందులు అవన్నీ కూడా హేయమైనవి. అందుకని వారు అట్లా చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకా ఇందులో చెప్తాను ఏమన్నా రిఫరెన్స్. కనుక మరి ఆ రెండవ ఆలయంలో ఆరాధన కూడా నిలిచిపోయింది, ఆగిపోయింది. తర్వాత ఏమైందంటే ఇక అది నిలిచిపోయింది కదా. తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే కట్టిన తర్వాత మరలా ఆ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించింది ఎవరు అంటే హేరోదు మహారాజు పునరుద్ధరించాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు అంటే రెండో ఆలయాన్ని ఆపేసిన తర్వాత అది పడగొట్టిన తర్వాత దాన్ని పునరుద్ధరించింది ఎవరు అంటే హేరోదు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 46 సంవత్సరాలు కట్టాడు. 46 సంవత్సరాలు కట్టాడు. ప్రభు అంటాడు ఒకసారి ఒక చోట ప్రభు అంటాడు ఏమంటే, ఇది ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు, నిందలు, నేరాలు మోపుతున్నప్పుడు అంటాడు కదా, నీవు మాకు గుర్తు ఏం చూపిస్తావు, నువ్వు దేవుని కుమారుడు అని గుర్తు ఏం మాకు చూపిస్తావు అని అడిగినప్పుడు ఏమంటాడు అంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో నేను కడతాను అంటాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో నేను కడతాను అంటాడు. అంటే వాళ్ళు అంటారు ఇది దేవదూషణ చేస్తున్నాడు. 46 సంవత్సరాలు కట్టాడే హేరోదు, 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని పడగొట్టేసి 3 రోజుల్లో కడతావా అంటాడు. కానీ ప్రభు అన్నది ఈ భౌతిక సంబంధమైన ఆలయాన్ని గురించి కాదండి. భౌతిక సంబంధమైన ఆలయాన్ని గురించి ఆయన అనలేదు, కానీ ప్రభు అనలేదు. కానీ దేని గురించి? తన దేహం అనే ఆలయాన్ని గురించి ఆయన అన్నాడు. వారికి అర్థం కాలేదు కదా, దేహం అనే ఆలయాన్ని గురించి అన్నాడు. అంటే ఆయన చనిపోయి 3వ రోజున మృత్యుంజయుడు తిరిగి లేస్తాడు అన్న విషయంలో అన్నాడు. ఆలయం అంటే ఎవరు? మన హృదయమే ఆలయము కదా. కాబట్టి ఈ విధంగా వారు ఆ విధంగా అర్థం చేసుకున్నారన్నమాట. కనుక చాలామంది
ఈ విషయాలన్నీ కూడా ప్రభువుని అసలు ప్రభువుగా ఎవరు కూడా గుర్తించలేదు. ఆయన ప్రభు అని ఎవరు కూడా గుర్తించలేదు. ఫస్ట్ ఆయన వస్తున్నప్పుడు ఎలా తీసుకొచ్చారు? గాడిద మీద తీసుకుని వచ్చారు. గాడిద మీదనే తీసుకుని వచ్చారు. హోసన్న జయం, హోసన్న జయము, హోసన్న జయం అంటూ తీసుకుని వచ్చారు. అంటే ఏంటి? యూదుల రాజు, యూదుల రాజు, యూదుల రాజు అంటూ తీసుకుని ఎంతో మరి ఆ గాడిద క్రింద మరి వస్త్రాలు పరుచుకుంటూ, అంటే గాడిద అప్పుడు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో నన్ను ఎంత మర్యాద చేస్తున్నారని అనుకుంటూ ఉండొచ్చు. మరి దాని మీద ఉన్న ప్రభు కన్న విషయం నాకు తెలియదు కానీ ఇక్కడ హోసన్న జయము, హోసన్న జయము, హోసన్న జయమని తీసుకుంటూ మరి వచ్చారు. కానీ అంటే యూదులు రాదని అనుకున్నారు ముందు. యూదులు రాదే వస్తున్నాడని అనుకున్నారు. తర్వాత కొన్ని వారం రోజుల్లోనే ఈయన ప్రభు ఎక్కడ నిలబడ్డాడు? వారం రోజుల్లోనే ప్రభు నిలబడింది ఎక్కడ అంటే పిలాతు ముందు నిలబడ్డాడు. వారం రోజుల్లోనే పిలాతు ముందు నిలబడేసరికి అంటే ఏంటి? ఇక ఏంటి రాజు అని అనుకున్నారు వీళ్ళు. ఇందులోని పిలాతు గెత్సేమనే తోటలో అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి పిలాతు ముందు నిలబెట్టారే అని ఇక వారు ఇంకా నమ్మలేదు, ప్రభువుని నమ్మలేదు. అందుకే అన్నాడు కదా, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు ఏమైపోయినాయి? మరుగు చేయబడ్డాయి, నువ్వు తెలుసుకోవట్లేదు. అంటే ఆయన ప్రభు అని ఎవరు కూడా గుర్తించలేదు. ఈ సంగతులను తెలుసుకున్న ఎడల నీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడు నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలంలో నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నువ్వు ఎరగలేదు కదా. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు గుర్తించావా? నువ్వు గుర్తించలా. ప్రభు అని నువ్వు గుర్తించలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియన్ని దినములు వచ్చునని చెప్పాను. అంటే అంత దేవాలయం గురించి ప్రభు ఏం చెప్తున్నాడు? అది భౌతిక దేవాలయము. ఆ దేవాలయంలో దేవుడు ఉంటాడా? ఉండడు. ఆ గుడి గోడల్లో దేవుడు ఉండడు. దేవుడు ఉండేది ఎక్కడ అంటే మన హృదయంలోనే ఉంటాడు, అంతే. ఇదేమన్నాడు? నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చును. రాతి మీద రాయి కూడా నిలిచి ఉండని దినములు వస్తాయి అని ముందుగానే తెలియజేస్తున్నాడు. ఆ విషయం ఆయన గుర్తించి ముందుగానే తెలిసిన దేవుడు ఈ విషయాలన్నీ ముందు వచ్చేటప్పుడు ఏం చేశాడు? ఆయన ఏడ్చి అని మనం చదువుకున్నాం కదా. ఆయన పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, అంటే ఆయన బాధపడ్డాడు. వీళ్ళు ఈ విధంగా ఉన్నారే, ఈ ఆలయం పడగొట్టబడుతుంది అన్న విషయాన్ని వారు గమనించట్లేదు, నన్ను ప్రభువుగా వారు గుర్తించట్లేదు అన్న విషయంలో ఆయన కాస్త బాధపడినట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత మరి 46 సంవత్సరాలు కట్టిన దేవాలయం ఏమైంది? ఇక చూడండి, పిలాతు ఏమైనా సరే విడుదల చేద్దాం ప్రభు, ఈయన యందు నాకు ఏ నేరము కూడా కనబట్టలేదు. అప్పటికి కూడా ఆ పిలాతు యొక్క భార్య ఏమంది? చూడండి, పిలాతు యొక్క భార్య ఏముంది? 27వ అధ్యాయంలో మత్తయి సువార్త 19వ వచనంలో, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కళ్ళలో మిక్కిలి బాధపడుతున్నాని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కళ్ళలో మిక్కిలి బాధపడుతున్నాని అతని యొద్దకు వర్తమానము పంపెను. కాబట్టి అయితే ఇక్కడ ఈయనేమి ఏం చేశాడంటే, పిలాతు ఏం చేశాడంటే, అందరూ ఏమంటున్నారు?
అంటే ఆ పస్కా పండుగ దినములు కదా ఇవి, పస్కా పండుగ దినములు కనుక మరి ఏమన్నానంటే ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా, అంటే ఆ పస్కా పండుగ టైంలో ఎవరో ఒక నేరస్తుడిని విడుదల చేస్తారన్నమాట. కాబట్టి బరబ్బా అనే ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగ కూడా మరి ఉన్నాడు. అయితే ఇప్పుడు క్రీస్తుని విడుదల చేద్దామా మరి బరబ్బని విడుదల చేద్దామా అని ఇక్కడ అడుగుతున్నాడు. ఈ ఇద్దరిలో నేనేమన్నా విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనిరి. బరబ్బనే విడుదల చేయండి అని అంటున్నారు. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును అని వారిని అడగగా, మరి క్రీస్తుని ఏం చేద్దాం, ఈయన ఎందుకు నాకు ఏ నేరం కనపడలేదు, క్రీస్తుని ఏం చేద్దామని అంటే ఏమంటున్నారు వాళ్ళంతా, సిలువ వేయమని అందరినూ చెప్పిరి. సిలువ వేసేయండి, క్రీస్తుని ఏం చేయాలంట, సిలువ వేసేయాలంట. ఆ దొంగను మాత్రం విడుదల చేయాలి, బరబ్బను మాత్రం విడుదల చేయాలి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడగగా వారు సిలువ వేయమని ఎక్కువగా కేకలు వేసిరి. ఇంకా ఎక్కువ కేకలు వేసిరి, సిలువ వేయమని ఇంకా ఎక్కువగా కేకలు వేసిరి. 24వ వచనంలో చూడండి, ఇది 27వ అధ్యాయంలోనే. పిలాతు అల్లరి ఎక్కువగుతున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం మీద చేతులు కడుగుకొని, తన పీఠం ఎక్కడ పోద్దునని ఏం చేస్తున్నాడు, చేతులు కడుక్కొని నీళ్లు తీసుకొని జనసమూహం మీద చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుల రక్తం గుర్తు నేను నిరపరాదని మీరే చూసుకోండి అని చెప్పాను. నేను నిరపరాదంట, చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాదని మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక, వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి, వారు కోరారు కదా, బరబ్బని విడుదల చేసేమని కోరారు కదా, బరబ్బని విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాను. ఇక్కడ వీళ్ళు శపించుకున్నది ఏంటి చూడండి, ఏమైనా శపించుకుంటున్నారో. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. ఎవరి రక్తం అంట, ఆ నీతిమంతుని రక్తం, ఆ పరిశుద్ధిని రక్తం, ఆ లోక రక్షకుని రక్తం ఎవరి మీద ఉండాలంట, వారి మీద వారి పిల్లల మీద ఉండును గాక అని శపించుకుంటున్నారు, వారికి వారే శపించుకుంటున్నారు. అదే విధంగా జరిగింది. ఎట్లా చూడండి, ప్రభువు చనిపోయిన తర్వాత కొన్ని దినములకు అయితే అవ్వచ్చు, కొన్ని దినములకు చనిపోయిన తర్వాత కొంతకాలానికి మొత్తానికి టైటస్ అని చక్రవర్తి, ఆయన రోమ్ చక్రవర్తి, టైటస్ అని చక్రవర్తి గొప్ప సైన్యంతో వచ్చాడండి. గొప్ప సైన్యంతో వచ్చి ఈ యొక్క హేరోదు కట్టించిన దేవాలయాన్ని ప్రభు చెప్పాడుగా ముందే. ఏమని చెప్పాడు చూడండి, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అనే దినములు వచ్చునని చెప్పాను. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అనే దినములు వచ్చునని చెప్పాను. మరి ఆ విధంగానే ఆయన వచ్చాడు, దేవాలయాన్ని పడగొట్టేశాడు అంతే. అందరు ఎక్కడ వాళ్ళు యూదులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోయారు, ఈ తలా దేశానికి చెదిరిపోయారు అంతే. ఇప్పుడు అక్కడ ఏమన్నా దేవాలయం ఉందా? లేదు. అది 3వ దేవాలయం. ఏ రోజు కట్టిన దేవాలయము 3వ దేవాలయము. మొట్టమొదటి దేవాలయాన్నేమో ఇది నెబుకద్నెజరు కొల్లగొట్టుకుని పోయాడు. 2వ దేవాలయాన్ని అంత్యోకస్ ఎపిఫానెస్ జెరుబ్బయలు నాయకత్వంలో 2వ దేవాలయాన్ని కడితే
అంత్యోకస్ ఎపిఫైనస్ వచ్చి మరి ఆ పందెల రక్తాన్ని ఇది గోడలకు పోసి దాన్ని ఆరాధన నిలిపివేస్తాడు. తర్వాత వాళ్ళని భయంకరంగా మరి యూదుల్ని చంపి తర్వాత ఈ మూడవది హేరోదు 46 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని టైటస్ చక్రవర్తి ఏం చేశాడు, ఈ విధంగా రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని ప్రభు ముందు చెప్పినట్లుగా ఆ దేవాలయాన్ని ఆ విధముగా పడగొట్టి పడేశాడు. ఇప్పుడు అక్కడ ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. ఇప్పుడు యెరూషలేములో అక్కడ ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. చుట్టూ కూడా ఏం లేదు. ఒక గోడ మాత్రం కనపడుతుంది అంతే. ఒకే ఒక గోడ కనపడుతుంది. ఆ గోడ మీద యూదులు చెయ్యి వేసి ప్రార్థన చేస్తారు. చెయ్యి వేసుకుని ఆ చెయ్యి వేసి ప్రార్థిస్తారు ఈ యూదులు కొంతమంది ఉన్నవాళ్ళు అక్కడ. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, చెయ్యి వేసి ఆ ప్రభుని ప్రార్థిస్తారు. ఇంకా కట్టవలసింది, ఇంక ప్రభు వచ్చే టైంకి కట్టవలసింది ఎన్నో దేవాలయం అంటే 4వ దేవాలయము. ప్రభు వచ్చే టైంకి కట్టవలసిన దేవాలయం ఏంటంటే 4వ దేవాలయము. కనుక ప్రియులారా, మరి అక్కడ దేవాలయం అనేది లేదు, ఒక గోడ మాత్రమే అక్కడ ఉన్నది. ఇక ఈ విధముగా మరి ప్రభువు ఏడ్చాడు అన్న విషయంలో రక్షకుని కన్నీరు విషయంలో మీకు ఈ విషయాలని చెప్పడం జరిగింది. కనుక ఆ ప్రభువు ఎందుకు ఆ విధంగా కంటనీరు పెట్టాడు, ఎందుకు కంటనీరు పెట్టాడు అన్న విషయంలో మనం ఇప్పుడు ధ్యానించుకొని ఉన్నాము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకము చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇవన్నీ మీ హృదయంలో భద్రం చేసుకోండి. మరి ఇవన్నీ కూడా మన హృదయంలో ఉండాలి. మరి కాస్తే అంతగా అనుకోవాలంటే ఇంకా గుర్తు చేసుకోవాలంటే ఒక డైరీలో కూడా మీరు రాసుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా ఇవన్నీ చరిత్రలో ఉంటాయి. ఇవన్నీ ఇందులో లేవు. ఈ టైటస్ చక్రవర్తి గురించి, అంత్యోకస్ ఎపిఫైనస్ గురించి ఇవన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉండవు, చరిత్రలో ఉంటాయి అంతే. కనుక మరి ఇవన్నీ మరి ధ్యానించుకునేవారిగా ఉండండి. కాబట్టి ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఎందువరకునైనా ప్రభా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నన్ను మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా తండ్రి. ఇప్పుడు నాయన రక్షకుని కన్నీరు గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా తండ్రి. మీరు యెరూషలేముకు వచ్చేటప్పుడు తండ్రి ప్రభా, వచ్చినప్పుడు నాయన ప్రభా, మీరు ఏ విధంగా మరి ఏడ్చి అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. ఎందుకు అంతగా బాధ కలిగింది అన్న విషయాన్ని మీకు ముందే తెలుసు కాబట్టి తండ్రి, ఆ విషయంలో మీరు దేవా మా యొక్క అమాయకత్వాన్ని బట్టి నాయన మిమ్మల్ని అర్థం చేసుకోలేని మూర్ఖులము కాబట్టి నాయన దేవా తండ్రి, మరి మా విషయంలో నాయన మీరు మరి కన్నీరు పెట్టినట్లుగా మేము భావిస్తున్నాం నాయన తండ్రి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా మరి ఈ విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మరి ఆ విధంగా జీవించాలని అనేక మందికి ఈ యొక్క విషయాలను తెలియజెప్పేవారిగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరిలో మరి మారు మనసు అనేది కలుగజేయండి. నీ బిడ్డలుగా ప్రతి ఒక్కరూ జీవించేవారిగా ఉంటాక నీకు దయచేయమని మా ప్రభు అయినైతే నా బ్రతమాలు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి